జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఒరే వీరనారాయణ, నువ్వు ఆవేశంలో అగ్నిపర్వతంలా కనపడతావు గాని మమకారం విషయంలో మంచుకొండలాంటి వడివిరా. ఇట్టే కరిగిపోతావు. ఇప్పుడేంటమ్మా, అన్నయ్య లత పేరు మీద రాసిన ఈ 50 ఎకరాల పొలాన్ని నేను లతకిస్తున్నాను అనేగా నన్ను మంచుకొండతో పోలుస్తున్నావు? అవునరా, లతని చూడకముందు పగలు పంతాలు పట్టింపులు అంటావు. అది కనపడగానే కరిగిపోతావు. ఎందుకురా ఆ రఘురాం మీదున్న కోపాన్ని నీ బిడ్డ లత మీద చూపిస్తావెందుకు? అది కోపం కాదమ్మా, బాధ. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన నా అన్న కూతురు ఆ కసాయి వాడింటి కోడలైందే అన్న బాధ. మన కుటుంబానికి ద్రోహం చేసిన ఆ రఘురాం గాడి ఇంటి కోడల్ని నేను ప్రేమగా పలకరించలేకపోతున్నాననే బాధ. మరంత బాధపడేవాడివి ఆ రఘురాముని క్షమించొచ్చుగా. నీ చెల్లికి దగ్గరవ్వచ్చు కదా. అమ్మా, నేను బాధపడుతుంది నా చెల్లెల గురించి కాదు, నా కూతురు గురించి. అయినా నేనేమీ లత మీద ప్రేమతో ఈ ఆస్తి రాసివ్వడం లేదు. మా అన్న బాధ్యతని నెరవేర్చడానికి ఇస్తున్నాను. జమీందార్ శంకర్ నారాయణ తన అన్న కూతురికి పూచిక పుల్ల కూడా ఇవ్వకుండా పోయాడంట అని సమాజం చెప్పుకోకూడదనిస్తున్నాను. ఎలా ఇస్తే ఏమిట్రా, ప్రేమతోనే ఇస్తున్నావుగా. అదే ప్రేమని నీ చెల్లెలపైన కూడా చూపించరా. విడిపోయిన 2 కుటుంబాలు ఒకటవుతాయి. అమ్మా, ఇంకొక్కసారి నా చెల్లెలి గురించి మాట్లాడవంటే ఇప్పుడు ఈ క్షణమే కార్తీకి వెళ్ళిపోతాను. అంత మాట ఎందుకు లేరా. ఈ రోజు లతని క్షమించినట్టే రేపు నీ చెల్లెల్ని మాత్రం క్షమించకపోతావా? నేను చూడకపోతానా? అమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శత్రువింటి కోడల్ని క్షమించడం, ప్రేమించడం ఇలాంటివేమీ ఉండవమ్మా. లత ఎప్పటికీ నా శత్రువింటి కోడలు, అంతే. భగవంతుడా, అన్న కూతురి మీద గుండెల నిండా ప్రేమున్నా గతం చేసిన గాయం వల్ల ఆ ప్రేమని పంచలేకపోతున్నాడు. అతి త్వరలోనే ఆ గాయం మానాలి. అయిన వారికి నా కొడుకు దగ్గరవ్వాలి. అదే నా చివరి కోరిక స్వామి, అదే నా చివరి కోరిక. హలో బాబాయ్, ఎలా ఉన్నావు? నేను బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాం బాబాయ్. నానమ్మ ఎలా ఉంది? నానమ్మకే నిక్షేపంలా ఉంది. చెప్పండి బాబాయ్. ఏం లేదమ్మా, అది నేను అమ్మా ఇంటికే వస్తున్నాం. అలాగా, రండి బాబాయ్. లత కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు సొత్తానా అని రోజు ఎదురు సొత్తుంది బాబాయ్. నేను వస్తుంది కూడా లత గురించే. అన్నట్టు ఇంట్లో ఎవరూ లేరు కదా? ఎందుకు బాబాయ్? ఏం లేదమ్మా, నా కర్మేంటో తెలియదు గాని మీ ఇంటికొచ్చిన ప్రతిసారి ఆ రఘురామ్ గాడు వాడి కొడుకు మోహన్ చూడాల్సి వస్తుంది. అందుకే అడుగుతున్నాను, ఆ రఘురామ్ గాడి ఫ్యామిలీ మీ ఇంట్లో లేరు కదా? వచ్చి బాబాయ్, లతను కలవడానికి వస్తున్నారంట. పైగా రఘురామ్ మావయ్య వర్మ ఇక్కడే ఉన్నారని తెలిస్తే ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారు. బాబాయ్ లతని కలవాలంటే నేను అబద్ధం చెప్పక తప్పదు. ఎవరు లేరు బాబాయ్. నిజంగానే చెప్తున్నావు కదా? నిజమే చెప్తున్నాను బాబాయ్. సరేనమ్మా, 10 నిమిషాల్లో అక్కడుంటాం. పొరపాటున రఘురాం వాడి కొడుకు నా కంట పడ్డారో ఆ తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం నేను బాధ్యుణ్ణి కాదు. ఉంటానమ్మా. చిట్టమా, వీరనారాయణ గారు ఏమంటున్నారు? ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నారంట. అయితే సంతోషించాల్సిన విషయమే కదా, మరెందుకు మొహం అదలా పెట్టుకున్నావు? ఏడ్ చెప్పను బావా. బాబా ఇంటికి వచ్చే సమయానికి రఘురామ్ మావయ్య వాళ్ళు ఇంట్లో ఉండకూడదంట. పొరపాటున గనకాలనుంటే జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు అంటున్నాడు. అవును,
మరి నువ్వెందుకు ఎవరు లేరని అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పకపోతే బాబాయ్ రాడు కదా బావా. మరి నిజం చెప్తే రఘురామ్ గారు వెళ్ళాకే వచ్చేవాళ్ళు కదా. రఘురామ్ మావయ్య ఇక్కడే ఉంటాడా ఏంటి? ఇంకా సేపట్లో వెళ్ళిపోడా? పాపం లత బాబాయ్ వాళ్ళని చూడాలని ఏ కళ్ళతో ఎదురు చూస్తుంది బావా. దానికోసమే అబద్ధం చెప్పాను. ఆ రఘురామ్ గారు ఇక్కడే ఉన్నారు. ఈలోపు వీరనారాయణ గారు వచ్చేస్తారు. ఇప్పుడు జరిగే యుద్ధాన్ని ఎలా ఆపుతావు చిట్టమ్మా? నేను చూసుకుంటానులే బావా, పదేద్దామా. రే అవతారం, విన్నావు కదా? ఆ వీరనారాయణగాడు వచ్చే సమయానికి రఘురాం గాడు ఇక్కడే ఉంటే అగ్నిపర్వతాలు బద్దలైపోతాయంట. రఘురాం గాడు వీరనారాయణగాడు కలవాలి, పిచ్చి కుక్కల్లాగా పోట్లాడుకోవాలి. వాళ్ల మధ్య కలుసుకోలేనంత దూరం పెరిగిపోవాలి. లత శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోవాలి. అలా జరగాలంటే రఘురాం ఇక్కడి నుంచి వెళ్లకుండా చూసుకోవాలి, అంతే కదక్క? అవునరా, ఈ చిట్టమ్మ ఏదో ఒక మాయ చేసి రఘురాం గాణ్ణి ఇక్కడి నుంచి పంపించాలని చూస్తుంది. కాని మనం ఏదో ఒక మెలిక పెట్టి రఘురాం ఇక్కడి నుంచి కాలు కదపకుండా చూసుకోవాలి. పద. పదక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.